ఇప్పుడు 4వ స్థానం లేదు, ఎవడికి చెప్పుకోను నా బాధ. తీరా కిందకి వెళ్ళిన తర్వాత ముగ్గురు పలకరించలేదురా అంటే నువ్వు పనికి మళ్ళీ పడివేమో అంటే. ఆ బాధ ఏం చేసిందంటే కోపం శేషేన పూరయేత్, ఆయన అకస్మాత్తుగా కాలెత్తి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద తన్నాడు. ఇది వెంకటేశ్వరావతారం కదలడంలో ఉన్న మహత్తరమైన సందర్భం. ఇప్పుడు పరిపాలకుడు విష్ణువు అని నేను మీతో తరచుగా చెప్తున్నాను, స్థితికారుడైనా అని. పరిపాలకుడికి ఉండవలసిన లక్షణం ఏమిటో తెలుసా అండి? ఒక్కొక్కసారి వంగాలి. ధనస్సు ఎదుటి వాటిని కొట్టేటప్పుడు వంగుతుంది. వంగింది కదా అని మీరు అనుకున్నారనుకోండి, పొరపాటు, అది కొట్టడానికి వంగుతుంది. సముద్రం మీ కాళ్ళు తనొచ్చి కడుగుతుంది. నా కాళ్ళు సముద్రం కడుగుతోంది కదా అని లోపలికి వెళ్ళారనుకోండి, ఉపచారాలు చేస్తుందని ప్రమాదం వస్తుంది. పరిపాలన యందున్న వాడికో లక్షణం ఉండాలి, అవసరాన్ని బట్టి సహనం పాటించాలి, ఏమీ చేతకాని వాళ్ళ ఊరుకోవాలి. ఆయన చర్యలు ఆయన ఎవరో నిరూపించాలి. తరచుగా ఒక ప్రఖ్యాతి చెందిన క్రీడాకారుడు అంటూ ఉంటాడు, నేనేమిటో నా బ్యాట్ చెప్తుందంటాడు, ఆయన ఏం మాట్లాడు. అలా తను తన చర్యల ద్వారా నిరూపించాలి. అందుకని ఆయన ఏం అనలేదు. ఆయన గబగబా లేచి వచ్చి భృగువు కాళ్ళు పట్టుకుని అన్నాడు, వజ్రాధృతరం విద్ధి. అరే, ఈ శరీరం వజ్రం లాంటిదయా, వజ్రం వజ్రేన భిన్నయేత్ అంటాం, అంత కఠినం. ఇది దేవదానవుల యొక్క ఎన్నో యుద్ధాలలో పాల్గొని దెబ్బలు తింది. వజ్రాధృతరం విద్ధి కిమర్థం తాడితం విప్రా. మీ యొక్క ఓ విప్రా, ఓ బ్రాహ్మణుడా, కోమలాంఘ్రితలేనతం, అతి కోమలమైనటువంటి మీ పాదములు నా యొక్క గుండెల్ని తన్ని ఎంత సొక్కిపోయాయో. ఎంత కష్టపడ్డావయా నన్ను తన్ని, ఏది ఆ కాళ్ళు ఒత్తుతాను అన్నాడు. ఈ మాట అనేటప్పటికీ భృగువు పొంగిపోయాడు. ఈయనకే ఆధ్యక్షం, ఈయనకే పూజ, ఈయనకే యజ్ఞఫలం అన్నాడు. అరికాలులో కన్నుంది, అహంకార కారణం, దాన్ని చిదిమేశాడు. ఇప్పుడు లోకాన్నంతటినీ కూడా రక్షించాలి. బాగా చదువుకున్న వాళ్ళే ఇలా ఉంటే ఇంకా మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారండి అనరండి. మీరు స్కూల్కి వెళ్ళారనుకోండి, టీచర్ గారిని భారతదేశానికి రాజధాని ఏదని చెప్తున్నారో అన్నారు అనుకోండి, అయ్యో తెలియకపోవడం ఏంటంటే హైదరాబాద్ అని చెప్తున్నానండి అన్నాడు అనుకోండి, ఇంకా ఆ స్కూల్లో పిల్లలు ఎలా చదువుకుంటారో అడుగుతారా? అయ్యి బాబోయ్ ఇది ఏమిటంటే ఇక్కడ ఉపాధ్యాయులు ఇలా ఉంటే ఇంకా స్కూల్ ఎలా ఉంటుందండి అనరు. ఇంకా క్లాసులోకి వెళ్ళడం ఎందుకు ఇన్స్పెక్షన్కి? కాబట్టి ఆయన ఏం చేశాడంటే వెంటనే లక్ష్మి కదిలింది, దయ కదిలింది, దిద్దాలి వ్యవస్థని. కాబట్టి ఇప్పుడు ఆవిడంది, అందుకే ఆయన ఓ మాట అన్నాడు పురాణంలో, ప్రణయ కలహ స్వరూపంగా వెళ్ళింది ఆవిడ అని. ఆవిడంది, నేను ఇక్కడ ఉండను, కరవీరపురం దివ్యం గచ్చామి గరుడధ్వజ. నేను ఉండే స్థానాన్ని ఒక బ్రాహ్మణుడు తన్నాడు, నువ్వు కాళ్ళు పట్టావు, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అంటే. నిజంగా లక్ష్మీదేవి అలా ప్రతి చిన్న కారణానికి శ్రీ మహావిష్ణువు మీద కోపం వచ్చి ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోతున్నాను, ఇక్కడికి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయేదైతే ఆవిడకి లోకమాత ఇందిరా అని పూజలు ఎందుకు? ఎందుకంటే అలా తన్నినా కాళ్ళు పట్టారని అడిగితే లక్ష్మి, కానీ తన్నారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానండి అంటే పూజ ఆవిడికి కాదు. దాని అర్థం ఆయన హృదయం ఒకటి, ఆవిడ హృదయం ఒకటి కాదు, వాళ్ళిద్దరి హృదయం ఒకటే. సుందరకాండలో హనుమ అంటారు, అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనీయం చ ధర్మాత్మా ముహూర్తం విజీవతి అంటారు. సీతారాములవి 2 హృదయాలు కావు, ఇద్దరిది ఒకటే హృదయం దంపతులది. అందుకే ఇద్దరి మధ్యలోంచి కూడా నడవరు. కాబట్టి ఆ లక్ష్మీదేవికి నారాయణుని మనస్సు తెలుసు కాబట్టి ఆవిడంది, నేను కరవీరపురం వెళ్ళిపోతున్నాను అని కరవీరపురం వెళ్ళిపోయింది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా అవతార స్వీకారం చెయ్యాలి. ఆయన బయలుదేరాడు మహానుభావుడు. బయలుదేరి భూలోకంలోకి వచ్చి అవతార స్వీకారము చెయ్యడం కోసమని కదులుతున్నారు. కదిలి ఆ భృగుని భూలోకానికి పంపించి ఆయన కదిలి వచ్చారు. ఎక్కడికి రావాలి అంటే, రేపు దాని విశేషమేమి అన్నది నేను వెంకటాచల పర్వతం గురించి చెప్పేంత అవకాశం వస్తే మీకు నేను దాని గురించి చెప్తానప్పుడు. ఇక్కడ వెంకటాచల క్షేత్రమునకు అత్యంత మహాత్ములైనటువంటి ఇద్దరి యొక్క స్పర్శ ఉంది 2 వైపుల నుంచి. ఒకటి శుకబ్రహ్మ, ఒకటి అగస్త్యుడు, ఇద్దరే. అసలు శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యం చేస్తూ ఓ మాట అంటారు, లోకంలో కర్మ అనుభవించడానికి అని పుట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇద్దరే. ఒకరు శుకుడు, 2 వామదేవుడు. వాళ్ళిద్దరూ జన్మతః జ్ఞానులు.
జన్మతః జ్ఞాని ఎలా ఉంటాడండి? పుట్టి కర్మ అనుభవించి సుఖములను అనుభవించి భోగముల యందు వైరాగ్యమును పొంది జ్ఞానము కలిగి జ్ఞాని కావాలి కానీ పుడుతూనే జ్ఞాని ఎలా అవుతాడు అంటే శంకరాచార్యులు వారు అన్నారు, కర్మ అనుభవించడానికి పుట్టేటటువంటి జీవులకు కొన్ని కోట్ల 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 శరీరములు ఇచ్చినటువంటి పరమాత్మ విసుగెత్తి ఒకడికి పుడుతూనే జ్ఞానికి శరీరం ఇస్తే లోకం ఎలా ఉంటుందో చూద్దాం, వాడు చేసే బోధకి తరిస్తుందని శరీరం ఇస్తే ఇద్దరు వచ్చారు, ఒకడు వామదేవుడు ఒకడు శుకుడు. అంతటి మహాత్ములు వాళ్ళిద్దరు. అందులో అగస్త్య మహర్షి సామాన్యుడు కాడు. అగస్త్య మహర్షికి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములు ఎప్పుడెప్పుడు స్వీకరించినా అవతార ప్రయోజనమునందు విశేషమైన పాత్ర ఆయనే పోషిస్తాడు. నేను ఇప్పుడు దాని గురించి అలా అంతా చెప్పలేను కానీ మీకు ఒక్క విషయం మనవి చేస్తే మీరు పట్టుకుంటారు. ఆయన రామావతారం తీసుకున్నాడు. రామావతారానికి ప్రయోజనం ఏమిటి? రావణ సంహారం. రావణ సంహారం ఎలా జరుగుతుంది? రాముడు తనంత తాను రావణుడి జోలికి వెళ్ళాడు. సీతాపహరణం జరగాలి. సీతాపహరణం జరగడానికి అనువైన ప్రదేశాన్ని రాముడికి ఉండడానికి అనువైన ప్రదేశంగా చెప్పాలి. చెప్పినవాడెవరు? అప్పటి వరకు శరభంగాదులు ఎందరో వచ్చారు. ఎక్కడ సీతాపహరణం జరుగుతుందో ఆ ప్రదేశంలో ఉండమని చెప్పినవాడు అగస్త్య మహర్షి. మళ్ళీ సీతాపహరణం జరిగిన తరువాత రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు రావణాసురుడు ఎంతకీ మరణించకపోతే రావణాసురుడు మరణించడానికి కావలసినంత ఉపాసనా బలాన్ని రామచంద్రమూర్తికి కట్టపెట్టడానికి పిలవకుండా వచ్చి ఆదిత్య హృదయం ఇచ్చిన వాడెవరు? అగస్త్య మహర్షి. అందుకే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. గబగబా వచ్చి రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం. రామ రామ అని 2 మాటలు పిలుస్తాడు. ఆర్తి. అరే నా శిష్యుడు చంపేయాలి రావణుణ్ణి, ఒరే రామ రామ ఇలా విను. ఏమిటి గురువుగారు? ఆదిత్య హృదయం చెప్తున్నాను. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. దీన్ని పఠించరా సర్వశత్రువులు నశించిపోతారో. త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ చెప్పాడు అగస్త్యుడు. బానే ఉంది ఆదిత్య హృదయం. శిష్యుడు ఆదిత్య హృదయం పారాయణం చేసి రావణాసురుణ్ణి చంపాడో లేదో చూసే వరకు ఉండాలా వద్దా? ఉండలేదు. జగామచ యథాగతం వెళ్ళిపోయాడు. అదేమిటి? నేను ఆదిత్య హృదయం ఇచ్చిన తర్వాత ఇంకా రావణాసురుడు బతికుంటాడు ఏంటి? అది చూడాలండి. నేను ఇచ్చానంటే రావణుడు చచ్చిపోయినట్టే. మిగిలిన వాళ్ళు చూస్తారు, నేను చూడక్కర్లా. చచ్చిపోయినట్టే రావణుడు. వెళ్ళిపోయాడు అగస్త్యుడు. తన విద్య మీద తనకంత నమ్మకం ఉండాలి చెప్పేవాడికి. నోటితో నమ్మి చెప్పడం కాదు, ఇక్కడ నమ్మి మాట్లాడు. అది గొప్ప. అది హృదయాల్ని కదుపుతుంది. ఇక్కడ నమ్మకం లేకుండా ఇక్కడ నుంచి మాట్లాడనివి స్వర్ణ కంకణాలు తెస్తాయేమో, తాంబూలాలు తెస్తాయేమో, 10 మందిని మార్చడానికి పనికిరావు. కాబట్టి మహానుభావుడైనటువంటి అగస్త్య మహర్షి రావణ సంహారంలో రామచంద్రమూర్తికి అంత దగ్గరగా ఉంటారు. ఎక్కడెక్కడ ఏ అవతారం తీసుకున్నా అవతార ప్రయోజనాన్ని సిద్ధింప చేయడంలో దేవతలకి నిరంతరం సహకరించేటటువంటి వాడు అగస్త్యుడు. అసలు అగస్త్యుడు లాంటి వ్యక్తి ఉంటాడు. అందుకే మూకశంకరులు స్తోత్రం చేస్తూ కామాక్షి వీక్షణ విజృంభణ కుంభజన్మ అంటారు. కామాక్షి వీక్షణం ఎలా పెరుగుతుందో పొట్టివాడిగా ఉన్న అగస్త్యుడు అలా పెరుగుతాడు వింధ్య పర్వతాన్ని ఉంచేయడానికి. అంతటి మహానుభావుడు అగస్త్యుడు. అటువంటి అగస్త్య మహర్షి యొక్క స్పర్శ ఉంది క్షేత్రానికి. పక్కనే ఉన్నారు ఆయన. అగస్త్యేశ్వర స్వామిని శివలింగ ప్రతిష్ఠ చేసి ఆయన ఇక్కడ చాలా కాలం ఉండి పూజ చేశారు. ఒక మహాపురుషుడి యొక్క వైభవం ఎంత గొప్పదో చూడాలంటే ఆయన తపో భూమిని చూడాలి. ఋష్యశృంగ మహర్షి ఎప్పుడో త్రేతాయుగంలో తపస్సు చేశాడు. కలియుగంలో శంకర భగవత్పాదులు వెళ్ళిపోతున్నారు అరణ్య మార్గంలో. వెళ్ళిపోతుంటే ఆ తుంగానది ఒడ్డున ఎండకి శోషించిపోతున్న ఒక కప్పకి నాగుపాం పడగలు పట్టి నీడనిచ్చింది. మనమైతే ఎంత విచిత్రం అంటే ఫోటో తీసి పేపర్లో వేస్తాం. శంకరాచార్యుల వారు అంతర్ముఖులై ఆలోచించారు. పరస్పర విరుద్ధమైన భావనలున్న ఆగర్భ శత్రుత్వం ఉన్నటువంటి కప్ప పాము కప్పకి పడగ పట్టి నీడ ఎందుకు ఇచ్చింది అని ఆలోచించారు. ఓ ఋష్యశృంగుడు తపస్సు చేశాడు ఇక్కడ. ఆ కారణం చేత ఇప్పటికీ ఈ తపశక్తి ఉంది. అందుకే ప్రాణుల మధ్య వైరం లేదు. ఇక్కడ పెడతాను పీఠం, సరస్వతీదేవిని ఇక్కడ నిలబెడతానని శృంగగిరి పీఠాన్ని అక్కడ పెట్టారు శంకరాచార్యుల వారు. అంటే
ఒక తపశ్శక్తి, ఒక మహానుభావుడు ఉన్నటువంటి ప్రదేశం ఆయన తొక్కాడు అనుకోండి, ఆ ప్రదేశానికి అంత శక్తి వస్తుంది. ఆయన అక్కడ ఉన్నాడనుకోండి కొంతకాలం, అంత శక్తి వస్తుంది దానికి. అందుకే భాగవతంలో దశమస్కందంలో యశోదకి కొడుకు దక్కాడు కృష్ణ భగవానుడు. దక్కితే ఆవిడ ఒక పద్యం చెప్పింది, అది పోతన గారు లోకానికి అందించారు సందేశంగా. గత జన్మంబులనేమి చేసితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్నట్టుంది. జీవితంలో ప్రయత్నపూర్వకంగా పరమేశ్వరుడి గురించి విశేషమైన తపస్సు చేసిన మహాపురుషులు తొక్కిన భూమిని మన కాలుతో తొక్కాలి. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూర్చున్నటువంటి కామకోటి మఠాన్ని ఎంతోమంది మహితాత్ములు తపశ్చక్రవర్తులై ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి శృంగగిరి పీఠాన్ని, భగవాన్ రమణులు తిరుగాడినటువంటి అరుణాచలం ఆశ్రమాన్ని, ఇలాంటి ప్రదేశాన్ని తన కాలుతో తొక్కాలి. వెళ్ళి తొక్కకపోతే ఈ కాలు ఉండి నిరుపయోగం. మహాత్ములైనటువంటి వారి స్పర్శ ఉంటే అది ఉద్దీపనాన్ని పొందుతుంది. అది అక్కడికి వచ్చిన వారికి మంచి భావములను ప్రసారం చేస్తుంది. రెండు, పరమేశ్వరుడి వలన జరిగేటటువంటి ఉపకారం ఎంతటిదో దానికి 1,000,000 రెట్లు భాగవత స్పర్శ చేత జరుగుతుంది. తపశ్చక్రవర్తులైనటువంటి వారు ఉన్న ప్రదేశాల్ని తొక్కితే అంత శక్తి. అందుకే చేత కాక ఉన్నాడా, అగస్త్య మహర్షి ఎక్కడ ఆశ్రమం నిర్మించుకుని ఉన్నారో అక్కడికి వెళ్ళి 6 నెలలు ఉన్నాడు. కళ్యాణ శ్రీనివాసం క్షేత్రం ఎందుకు వచ్చిందో తెలుసా? గురువు మాట శిష్యుడు ఎలా వినాలో నేర్పడానికి వచ్చింది. 6 నెలలు కొత్తగా పెళ్ళయిన వాడు కొండ ఎక్కకూడదన్నాడు అగస్త్యుడు. వెంకటేశ్వరుడు ఎక్కలేదు. నేనింక మాట్లాడను దాని గురించి. అది వెంకటేశ్వరుడు అగస్త్య మహర్షి అంటే. ఇక్కడ శుకబ్రహ్మ కళ్యాణమై వెడుతున్నాడు. వెడుతుంటే శుకబ్రహ్మ ఆతిథ్యం ఇచ్చి ఆయనకున్నది ఏదో పెట్టారు. దేవతలందరికీ కోపం వచ్చింది, మేము వస్తే ఇదా పెట్టడం అని. తన భక్తుణ్ణి రక్షించుకోవడానికి ఒక్క మెతుకు నోట్లో వేసుకుని కడుపు నిండిపోయిందని బ్రేవమని తెంచాడు వెంకటేశ్వరుడు. ఆయనే త్రేణిస్తే దేవతలందరికీ త్రేణుపు వచ్చింది. అబ్బో ఇంకేం వద్దు మాకన్నారు. శుకబ్రహ్మ స్పర్శ. పెళ్ళయిన తర్వాత అగస్త్యుడు, పెళ్లికి ముందు శుకబ్రహ్మ శుభలేఖ. ఇద్దరినీ తీసుకున్నాడు వెంకటేశ్వర అవతారంలో. ఇద్దరూ ఆశ్రమాలు 2 పార్శ్వముల ఎక్కడ నిర్మాణం చేసుకుని ఉన్నారో దాని మధ్యలో ఉన్న వెంకటాద్రి పర్వతం మీదకి నడిచొచ్చాడు. ఎక్కడుండాలి? చాలా ఆశ్చర్యకరంగా వెంకటాచల పర్వతం మీద ఉన్నటువంటి తింత్రిణీ వృక్షం అంటే ఒక చింత చెట్టు కింద ఉన్నటువంటి ఒక పుట్టలో దూరి కూర్చునున్నాడు. అంటే మీరు బాగా గుర్తుపట్టాలి, ఇప్పటి వరకు వెంకటేశ్వరుణ్ణి దర్శనం చేసిన వాడు కలియుగంలో భూమి మీద లేడు. అప్పటి వరకు అంటే ఆయన పుట్టలో ఉన్నంత వరకు ఆయన్ని మేము చూశామన్న వాళ్ళు లేరు. అంటే అవతారం వచ్చింది, కదిలింది, భూమి మీదకి వచ్చింది. ప్రయోజనం కానీ ఎవరైనా చూడడం కానీ జరిగిందా? ఇద్దరే చూసి ఉండాలి. అంతర్ముఖత్వంలో శుకుడు చూసి ఉండాలి, అగస్త్యుడు చూసి ఉండాలి. ఆయన పుట్టలో ఉన్నాడు. పుట్టలో ఉన్నవాడు ఎలా వస్తాడు పైకి? కదలడం కదిలింది. ఇవి పైన ఉన్నాయా? నృసింహావతారంలో కానీ రామావతారంలోని కృష్ణావతారంలో కానీ ఇంత అల్లరుందా? వచ్చి పుట్టలో ఉన్నాడు. ఈ పుట్టలో ఉన్నవాడు పైకి లేవాలి. ఈ పుట్టలో ఉన్నవాడు పైకి ఏ కారణానికి లేవాలి? ఎలా వస్తాడు పైకి? పైకి వస్తే ఎందుకు రావాలి? వస్తే ఏం జరగాలి? జరిగాక ఎలా నిలబడాలి? అప్పుడు ఈ క్షేత్రం అంత మహోత్కృష్టం ఎలా అయిపోతుంది? ఈ విషయాల గురించి రేపు సాయంకాలం 6 గంటలకి మళ్ళీ ప్రారంభం చేసి మీతో మాట్లాడతాను. ఎందుకంటే ఇంతకన్నా మిమ్మల్ని కూర్చోబెట్టడం భావ్యమేనా అని నాకు ఒక ప్రశ్న వస్తుంది. 8 గంటల 45 నిమిషాలంటే మీరు ఇప్పటికి చాలాసేపు విన్నారు, శ్రద్ధాభక్తులు ఉన్నవారు కాబట్టి. బహుశः అగస్త్య స్పర్శ, శుకస్పర్శ ఉన్న క్షేత్రంలో ఉన్నవారు కదూ, అందుకు నా భక్తి ఉంది. రేపు సాయంకాలం 6 గంటలకు మొదలుపెట్టి అసలు వెంకటేశ్వరావతార ఆవిర్భావము, అందులో ఉన్న సందేశం ప్రతి అడుగులో ఏముంది,
అసలు ఆ కదలడంలో ఏముంది అన్న విషయాల్ని రేపు మనవి చేస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.